సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమరావతిలో ఏపీసీఆర్డీఏ కొత్త అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అదిరిపోయే హంగులతో రెడీ అవుతుంది. ఆల్రెడీ ఆగస్టు 15కి ప్రారంభిస్తారు అని అందరూ అంచనా వేసినప్పటికీ కూడా కొంత జాప్యం జరిగింది. దీనికి కారణం ఏంటి అది కూడా ఒకసారి తెలుసుకోవాలి. అలానే ప్రజెంట్ స్టేటస్ ఏంటో కూడా మనం ఒకసారి చూడాలి. ప్రజాభిప్రాయం మేరకు ప్రజల ఓటింగ్ ద్వారా ఈ మోడల్ని ఫైనల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక్కడ ఏపీసీఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అనేటువంటి మాట చెబుతూ వచ్చారు. ఇది ఏపీసీఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అనేటువంటి మాట అంతవరకు ఓకే, కానీ ఓన్లీ సిఆర్డీఏకి మాత్రమే కాదు, ఇది రాబోయేటువంటి ఏడీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అలానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంఏయుడి అంటే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఈ బిల్డింగ్లోకి రాబోతున్నాయి. ప్రజెంట్ స్టేటస్ ఒకసారి మనం చూద్దాం. పూర్తిగా బిల్డింగ్ ఎక్స్టీరియర్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయినాయి. అందుకనే అవుట్ సైడ్ బ్యూటిఫికేషన్ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ ఏపీసీఆర్డీఏ ప్లాంటేషన్స్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. అంటే గ్రాఫిక్స్ మరి రియాలిటీలోకి రావాలంటే ఇక్కడ ఇవన్నీ చూపించారు కదా, ఇవేమి లేవంటారని చెప్పని ఆల్రెడీ బ్యూటిఫికేషన్ వర్క్స్ మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున ప్లాంటేషన్స్ చేయబోతున్నారు. అలానే ఎంట్రన్స్ ఆర్చ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఎక్స్టీరియర్ పార్ట్. దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఫేసెడ్ లైటింగ్ అని చెప్పని దాని మీద ఒక టెండర్ ఫ్లోట్ అయి ఉంది. సో అది ఫైనల్ అవగానే ఈ లైటింగ్ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేస్తారు. ఇంకోటి, ఈ బిల్డింగ్లో లార్జెస్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టబోతున్నారు. అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి నిర్మాణాలు అన్నిటినీ కూడా నిరంతరం పర్యవేక్షించే విధంగా ఇక్కడ ఒక విజిలెంట్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికోసం టెండర్ నడుస్తుంది. మరి లోపల ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఈ జాప్యం జరగడానికి ఇంత వ్యవస్థలు డెవలప్ చేయడానికి దీనికి సంబంధించి ఒక వీడియోని టీడీపీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మొత్తం G+7 మోడల్లో నిర్మాణం జరుగుతుంది. ఇది దాదాపు 2,40,000 చదరపు మీటర్ల వైశాల్యంతో జరుగుతున్నటువంటి నిర్మాణం. సో ఎంట్రన్స్ లాబీ మీరు లోపలికి అలా ఎంటర్ అవగానే ఒక 5 స్టార్ హోటల్ లాబీ చూసినట్టుగా కనిపిస్తే ఆ తరహాలో డిజైన్ చేశారు. లోపల ఫ్లోర్ వైజ్గా 7 అంతస్తులు ఉంటాయి. 7 అంతస్తుల్లో చాలా వరకు ఆఫీస్ సెటప్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇంటీరియర్ వర్క్స్, టేబుల్స్, ఫర్నిచర్, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్, ఏసీ వర్క్స్, లైటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాయి ప్రస్తుతం ఇంటర్నల్గా. అయితే ఈ కమాండ్ కంట్రోల్ సెటప్ చేయబోయేటువంటి ఫ్లోర్స్లో మాత్రం వర్క్స్ ఈ టెండర్స్ కంప్లీట్ అయిన తర్వాత మొదలవుతుంది. సో చూస్తానికి ఒక రాజసౌధంలా లోపల నుంచి కనిపిస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అలానే ఏపీసీఆర్డీఏ మున్సిపల్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ, ఈవెన్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి ఛాంబర్ కూడా అక్కడే పెడుతున్నారు. ఇది అమరావతిలో రాయిపూడి ప్రాంతంలో ఉంది. సీడాక్సిస్ రోడ్డుకి ఆనుకుని, సీడాక్సిస్ రోడ్డు పైన వెళ్తుంటేనే వెలగపూడి సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి మార్గానికి ఇంకొక 2-3 కిలోమీటర్లు ముందుకెళ్తే ఎదురుగా మెయిన్ రోడ్డు మీద కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఛాంబర్స్, రకరకాల ఛాంబర్స్ డిజైన్ చేశారు. అఫీషియల్స్కి సంబంధించి వాళ్ళ స్టాండర్డ్స్కి సంబంధించి చూడండి, ఒక పెద్ద ఆడిటోరియంను కూడా ఇందులో సెటప్ చేశారు మీటింగ్స్ జరగడానికి. ఎందుకంటే అమరావతిలో లేఅవుట్ ప్లాటింగ్ కానీ లాటరీ సిస్టమ్స్ కానీ జరిగినప్పుడు పెద్ద ఎత్తున రైతుల్ని ఇన్వైట్ చేసేటువంటి అవకాశాలు, మీటింగ్స్ నిర్వహించేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వ్యవస్థని ఈ భవంతిలోనే ఏర్పాటు చేశారు. అంటే చదరపు అడుగుల్లో చూస్తే దాదాపు ఒక 2.42 లక్షల చదరపు మీటర్లు వైశాల్యం. అంటే చాలా పెద్ద భవంతిగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎక్స్టీరియర్గా కనిపిస్తుంది. ఇది కాకుండా సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా అందమైనటువంటి చెట్లతో, మంచి గ్రీన్ బెల్ట్స్తో డెవలప్ చేస్తున్నారు. ఆ పక్కన మరికొన్ని ఆఫీసెస్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అవి స్టేటస్ ఏంటనేది దాన్ని చూసి దీని పరిస్థితిని బట్టి దసరా నాటికి కొన్ని ఆఫీసులను షిఫ్ట్ చేయాలి, కొన్ని ఫ్లోర్లు ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మొత్తం పనులు అయ్యే వరకు అంటే మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కీలకమైనటువంటి సిఆర్డీఏ, ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీసీఆర్డీఏ ఈ రెండింటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగాల్ని కొన్ని ఫ్లోర్లు వైజ్గా సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. అంటే మూవింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కొన్ని విజయవాడలో ఉన్నాయి, కొన్ని తాడేపల్లిలో ఉన్నాయి, కొన్ని మంగళగిరిలో ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా ఒక తాటి మీదకి, ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ భవనాన్ని రెడీ అయినటువంటి ఫ్లోర్స్ మొత్తం 7 అంతస్తుల భవనం కాబట్టి అందులో కనీసం ఒక 5-6 ఫ్లోర్లు ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఇంటర్నల్ వీటితో పాటు ఎమ్యూనిటీస్ విషయంలో వాటర్ సప్లై, డ్రైనేజ్ రిలేటెడ్
రోడ్స్ అయితే అక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్లేసే కాబట్టి ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చుట్టుపక్కల కాస్త ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలంటే పెద్ద ఎత్తున ప్లాంటేషన్స్ జరగాలి. ప్లాంటేషన్స్ ఉంటే అదంతా ఒక గ్రీన్ జోన్గా మారుతుంది. సిఆర్డీఏకి వచ్చేటువంటి అఫీషియల్స్ని కూడా ఇక్కడికి డైరెక్ట్గా తీసుకురావడానికి ఈజీ మార్గం ఉంటుంది కాబట్టి వీటన్నిటిపైన అధ్యయనం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆఫీస్ సెటప్ మొత్తం రెడీ అయింది. అన్నీ కలిసి వస్తే దసరాకి కనీసం ఒక 3 ఫ్లోర్లు ఓపెన్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యూటిఫికేషన్ పనిని కూడా అందుకే శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే సిఆర్డీఏ అధికారులు మొదలుపెట్టారు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు. సో ఇది ఏపీ సిఆర్డీఏకి సంబంధించినటువంటి టోటల్ బిల్డింగ్ లుక్ అనమాట. అమరావతిలో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి సౌధాన్ని చూడబోతున్నాం అతి త్వరలో. దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకా ఉన్నాయి, మరికొన్ని వీడియోలో తర్వాత చూద్దాం మనం. కానీ అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో మొదలయ్యేటువంటి అన్ని హంగులతో మొదలయ్యేటువంటి ఫుల్ పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్ బిల్డింగ్ ఇదే అవుతుంది. ఏపీ సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ అవుతుంది ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.